పిల్ల బచ్చన వయసు సగం లేదు నిజమే సార్, ఆయనకు వయసు అయిపోయింది. ఆయనకున్నన్ని కుళ్ళు కృతంత్రం కన్నింగ్నెస్ ఈయనకి లేదు సార్. పాపం ఏం చేద్దాం, చిన్న పిల్లాడు కదా. చిన్న పిల్లలు అబద్ధాలు చెప్తారా, మోసాలు చేస్తారా? చిన్న పిల్లాడు సార్, పాపం ఏం చేస్తాడు. ఆయనకైతే వయసు ఉంది, 40 సంవత్సరాలు ఉంది. మోసాలు ఎలా చేయాలి, వెన్నుపోట్లు ఎలా పొడిచాలి, అయ్యో అది వద్దులేండి, వాళ్ళది వద్దులేండి. మాట్లాడితే జగనన్న మీద ఉండే భక్తి కాదు కదా, ఆయన మీద విరక్తి వస్తుందేమో. ఎందుకు వీళ్ళందరూ పోతున్నారో నాకు అర్థం కాదు. ఆయన చేసిన 5 సంవత్సరాలు ఆయన తిన్న లంచం అవినీతి అన్నీ చేసుకొని బయటపడి పోలీస్ వాళ్ళని ఆయన పెడితే సర్జరీ కోసం అని బయటకు వచ్చిన ఆయన ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బెయిల్ ఇచ్చింది సర్జరీ కోసం, ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటో. సర్జరీ అయిపోతే పోవాలి కదా ఆయన జైలుకి వచ్చి చేయడం. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడతారని చెప్పి అంటున్నారు. అక్రమ కేసులు అంటే సార్ జనాలు ఎవరు గుడ్డోళ్ళు కాదు సార్. ఫస్ట్ తెలీదా ఆయన ఏమేం చేస్తున్నారు, ఎన్ని డబ్బులు పోయేటప్పుడు. కానీ ఎలక్షన్స్ ఇంకా రిజల్ట్స్ వస్తాయన్నప్పుడు అన్ని కోట్లు తీసుకొని పోయినాడే, అది మన అందరికీ తెలిసిన విషయం. అవన్నీ తీసి ఇలా చేశారని చూపిస్తే తప్పంటే ఏంటి సార్? అది ఆయన చేసింది చూపించడం కూడా తప్పు. ఆయన కేసులు పెట్టారంటే వీళ్ళకు తెలిసేమో కేసులు పెట్టారు, ఆయనకు తెలియదు సార్. వాళ్ళందరూ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని డబ్బులు ఎక్కడికి పోయాయని చేస్తే వచ్చాయి. కానీ జగన్ అన్న ఏమి ఎత్తుక్కొని వీళ్ళప్పుడు తీసుకున్నారు కదా చేద్దామని ఏం చేయలేదు. వాళ్ళందరూ సిబిఐ చేసి ఇన్వెస్టిగేషన్ డబ్బులు ఎలా పోయాయి, అన్ని డబ్బులు ఎలా అప్పు వచ్చింది ఏపీకి అన్న దాంతో చూస్తే వచ్చిందే. కానీ ఈయన మీకు వచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టాలి, అప్పుడు వాళ్ళు పెట్టారే, ఇంతకుముందు అలా ఏం చెయ్యలేదు సార్. ఆయనకుంటే ఎప్పుడో చేసేవాళ్ళేమో, ఇంత లేట్ ఎందుకు చేస్తారు సార్? ప్రయత్నాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు సార్. అసలు ఆయన ఇన్ని చేశారు. ఆయన అడిగిన దాంట్లో ఎవరైనా అడుగుతారు సార్, నేను చేశాను, నేను ఇంకేమి అడగను, నేను చేసింది మీకు నచ్చితే మీ వరకు వస్తేనే ఓటేయమని. వాళ్ళు ఎవరు అడిగారు సార్ ఇంతవరకు? ఒక్కరన్నా అడిగారా సార్ నేను చేసింది మీకు అందితేనే ఓటేయండి అని? ఎవరన్నా అడిగారా? ఆయన చేశానని నమ్మకం ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నారు. వీళ్ళు అడిగారా? మేము వాళ్ళని దింపుతాం మోకొట్టేయండి, మేము కుర్చీలు మడత పెడతాం మాకొట్టేయండి. పనిలో ఉన్నారు సార్ కుర్చీలు మడత పెట్టేకి, వాళ్ళు అవసరం లేదు. ఆడ చాలా మంది ఉన్నారు మడతలు పెట్టేకి, వీళ్ళు అన్నీ చేసేది ఎందుకు? మరి ఎలా ఉండబోతుంటారు 2024 ఒక పక్క వాళ్ళు 6 గ్యారెంటీలతో వస్తున్నారు, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ఇస్తామని చెప్పండి సార్. నాకు రాజకీయము ఇవన్నీ అయితే నాకైతే తెలియదు సార్. ఇప్పుడు వరకు ఉన్న పిల్లలకి ఏదైతే చేశారో నాకు తెలిసి ఆయనకు వస్తే ఇది ఇంకా ఫస్ట్ లెవెల్. ఆయన వస్తే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే గుర్తింపు వస్తుందనేది ఆయన కళ్ళారా చూపించారు. ఎవరు చేశారు సార్ స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం అవన్నీ? ఎవరు చేశారు సార్ ప్రొజెక్టర్లు అన్నీ పెట్టించి నేర్పిస్తామని? ఎవరు చెప్పారు సార్ ఇంగ్లీష్ మీడియంలో అన్ని లాంగ్వేజెస్ అన్నీ ఇచ్చి వాళ్ళకి అంత సబ్జెక్టులు అన్నీ నాలెడ్జ్ ఇప్పిస్తామని? ఎవరు చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ ఉందని ఇండియాలో, అది అమెరికా వాళ్ళకి తెలిసేంతగా ఎవరికి తెలుసు సార్ తెలుగు అనే రాష్ట్రంలో ఒకటి ఉన్నారని? ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇంతెందుకు నేను 10th క్లాస్లో చదువుకున్న నిక్విజిసి కానీ ఆయన వచ్చి కూడా ఆయన కూడా చెప్పారు సార్ ఇంత ఎడ్యుకేషనల్ సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదని. మరి వాళ్ళకి కనిపించలేదేంటి? ఇంగ్లీష్ వద్దంటే మాకు కావాలి, వాళ్ళకి వద్దే. ఆయనకు తెలుగే రాదు కాబట్టి మాకైతే ఇంగ్లీష్ కావాలి సార్. ఇంగ్లీష్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి ఎవరైనా ఒకరితో మాట్లాడాలన్నా దేని గురించి అయినా అడగాలన్నా తెలుస్తుంది. ఆయన అని చేయాలనుకుంటున్నారేమో కానీ ఎవరు అణిగిపోయి అంత తెలివి తక్కువ లేదు ఎవరు లేరు సార్ ఇక్కడ. సార్ నేను 8th క్లాస్లో చదివేటప్పుడు సార్ నాకు బుక్కులు తప్ప మాకేం తెలియదు సార్. గూగుల్ చేయడానికి ఇంట్లో ఒకటి ఏమైనా కనుక్కుందాం అనుకున్నా మాకు తెలిసేది కాదు సార్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి 10th క్లాస్ సిలబస్లో, ప్రాజెక్ట్స్ తెలియాలంటే ట్యాబులు లేకుండా చెయ్యండి అంటే పిల్లలు ఏం చేస్తారు సార్? కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా వాళ్ళకి. ఉండాలంటే ట్యాబులు ఉండాలి కదా, ఉంటేనే కదా. బైజూస్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళందరికీ అంతగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంటే ఈయన వచ్చి అది వద్దంటే ఇంకేంటి సార్? ట్యాబ్లు ఉంటేనే కదా పిల్లలకి తెలిసేది. అది తెలియకోకుండా అవి కూడా వద్దని వాళ్ళకి ఇచ్చినవి కూడా లాగేసుకుంటామంటే ఇంకేంటి? ఎవరు సార్ పాడైపోయింది? ఆయన అది లాక్లో పెట్టించారు, ఆయనకు తెలియదేమో, వాళ్ళు ఎవరు పిల్లలు లేరేమో. అది లాక్లో ఉంటుంది, ఎవ్వరు అన్లాక్ చేయలేరు. నవరత్నాలు అని చెప్పి ఇచ్చి బైజూస్ యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. చివరికి గూగుల్ కూడా అందులో ఎవరు జీమెయిల్ కూడా పెట్టుకోలేరు సార్. ఇంకేం పాడవుతారు? మీరు చూడలేదేమో, మా నాన్న తెచ్చి ఇచ్చినప్పుడు. నేను ఇప్పుడు నాకు 8th క్లాస్ చదవాలని ఉంది సార్, డిగ్రీ అయిపోయింది చదువుతానంటే కాలుతో తంతారని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో. నాకే ఉందంటే ఇంకా పిల్లలకి ఎంతమందికి ఉండదు సార్? ఇప్పుడు వాళ్ళ పెద్ద స్కూల్స్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నారే నారాయణ సంథింగ్ పెట్టాడే, అవి కూడా మూతపడతాయని భయంతో వద్దంటున్నారే. కానీ నాకైతే లేదు సార్. జనసేన సార్
మామూలుగా ఇంక ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఆయనకు మేము ఉన్నాం సార్. ఆయన ఇంతవరకు ఆయన మమ్మల్ని చూసుకున్నారు సార్ 5 సంవత్సరాలు. ఇప్పుడు మేము చూసుకుంటాం ఆయనని. ఎవరైతే ఆయన చిన్న పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి కనీసం ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు సార్ వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆడపిల్లల సంరక్షణ కోసమని వాళ్ళకి ఇచ్చే చిక్కీలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యపరంగా చూసుకుంటూ ఎవరున్నారు సార్? చిన్నపిల్లల్ని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులే చూసుకోవట్లేదు. ఒక పూట భోజనం వస్తే చాలు అనుకునే పిల్లలు ఇప్పుడు 3 పూట్ల వాళ్ళ ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఫుడ్ తింటున్నారు. ఎవరు ఇచ్చారు సార్ అవి? ఆయన ఇచ్చిన వాళ్ళ ఫుడ్ అయితే ఇస్కాన్ ఫుడ్ బెటర్ వాళ్ళకన్నా. ఇంకా అలాంటిది ఇంకా వీళ్ళదేం తింటారు? ఇప్పుడు ఇంత క్వాలిటీ ఫుడ్ పెడుతుంటే దీన్ని కూడా వాళ్ళు స్కూల్ వద్దు అది వద్దు అంటే ఇంకేంటి సార్? మరి ఇక్కడ ఎవరు గెలిస్తే ఇక్కడ సీఎం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు 2020? నా ఓటు అయితే జగన్ అన్నకు సార్. నా చిన్న పిల్లని నేనే అంటాను. ఇంకా పెద్దోళ్ళు వాళ్ళకి తెలియదు సార్ ఎవరికి ఓటేళ్ళు, ఎవరు ఎన్ని చేశారని, వాళ్ళకి ఎన్ని ఇచ్చారని. నేనైతే గట్టిగా చెప్తున్నాను సార్, ఈసారి ఖచ్చితంగా జగనే వస్తారు. ఉద్యోగాల గురించి ఆయనకు మాట్లాడే అర్హతే లేదు సార్. ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇచ్చాడా? లేదు. ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఇప్పుడు ఆయన చెప్పలేదేమో సార్, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వీధికి ఉన్నారు సార్. ఆయన పెట్టిన సచివాలయమే దానికి ఎవరైనా అమెరికా వాళ్ళు కూడా మెచ్చుకుంటా అన్నారు సార్ ఆయన పెట్టిన సచివాలయం. వీళ్ళకేమంత నొప్పి నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇన్ని చేసినా ఇంకా నువ్వు చేయలేదు అంటే ప్రతిపక్షంగా చెప్తున్నారేమో, కానీ ఆయన మనస్సాక్షిని అడుక్కోమనండి సార్. నేను కూడా చేయలేదు, ఇన్ని చేశాడు ఆ చిన్న పిల్లాడు అని కనీసం ఓపెన్ గా చూపిస్తున్నాడు. అలే మేము ఇన్ని తెప్పిస్తున్నామని. దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేసి దాంట్లో కూడా ఆయన వచ్చి మేము వాళ్ళందరూ రౌడీలు, క్రిమినల్స్ ఇవన్నీ పెట్టినారు. ఆయన కనీసం అదనే చేసినాడా సార్? ఏదో పోయి సింగపూర్ అన్ని తిరిగి వచ్చి కియా ఒకటి తెచ్చినాడు, కానీ అది తప్ప ఇంకేమైనా చేసినాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహికి ఇక్కడ ఏమి లేదు అని చెప్పి అంటున్నారు. ద్రోహి గురించి ఆయన మాట్లాడొద్దు సార్. ద్రోహి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఆయన వద్దు సార్. ఆయన వయసులో పెద్ద, మేము గౌరవం ఇస్తాం, కానీ ఇవి మాత్రం వద్దు సార్. ఆయన ఇవన్నీ మాట్లాడితే 40 సంవత్సరాలు అన్నాడు, కనీసం 4 సంవత్సరాలు కూడా సరిగ్గా పాలించలేకపోయినారు. ఆయన ఉన్నింటే ఇప్పుడు కరోనాలో రాజధాని అమ్ముకొని మనము ఇప్పుడన్నా కనీసం బతుకున్నాం. అప్పుడు కనీసం ఒక్కొక్కరికి కొన్ని కోట్లు పడేవి సార్ అప్పులు మనకి. ఆయన వచ్చింటే ఆయనకి ఏమీ తెలియక ఎంతమంది బయటకు వచ్చారు సార్ కరోనా టైంలో ఫుడ్ ఇవ్వడానికి. కానీ జగన్ అన్న అయితే అందరికీ సహాయం చేయడానికి సచివాలయాల్ని పంపించి వాళ్ళలో ఉండే వాలంటీర్లు ఒక్కొక్కరిని వెళ్ళి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీగా పెట్టించి వాళ్ళందరినీ చూసుకోమని చెప్పారు. ఈయన వచ్చింటే కనీసం చూసుకునే వాళ్ళు కూడా కాదు, మామూలు ప్రజలే ఫుడ్ ఇవ్వడానికి బయటకు వచ్చారు. ఆయన మాత్రం ఆడుకోవడానికి, పిల్లల్ని ఆడుకోవడానికి పంపించాడు బయటికి కరోనా. అయినా నేను ఎందుకు చెప్పడం, ఆల్రెడీ అన్నీ చూసారు ప్రత్యక్షంగా. ఇప్పుడు ఇది ఆయన పుట్టిన ఇల్లు, ఇంకా మేము ఇంకెంత పిలుచుకుంటాం సార్? పుట్టినింటికి వస్తే కొడుకుని ఇంకెంత చూసుకుంటారు సార్? మేము అంతగా ఆహ్వానిస్తే ఇంకా పాపం ఆయన కుర్చీలు మడత పెట్టాల్సిందే సార్. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ దాంట్లో వచ్చిన ఖాళీ సభకి అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు.